హలో అందరికీ వెల్కమ్ టు ఎస్పీహెచ్ తెలుగు ఛానల్. ఈరోజు ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. కారం జొన్న అటుకులు అయితే చేశానండి. చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే రెసిపీ అని కూడా చెప్పచ్చు. ముందుగా అయితే శనక్కాయ పప్పులు, శనగలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు ఇక్కడ మనము పిల్లలు కూడా తింటారు కాబట్టి ఎక్కువ కారం ఉండేటివి కాకుండా కొద్దిగా తక్కువగా కారం ఉండేటివి, అవి కూడా చిన్న చిన్నవి తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను జొన్న అటుకులను అయితే 400 గ్రామ్స్ అయితే తీసుకున్నానండి. 2 ప్యాకెట్స్, ఒక్కొక్క ప్యాకెట్ 200 గ్రామ్స్ ఉంది. ఈ ప్యాకెట్స్ని అయితే కట్ చేసి 2 ప్లేట్స్లోకి అయితే నేను వేసుకున్నానండి. ఇలాగా వేసుకొని మనము ఆ జొన్న అటుకుల్ని బాగా ఇలా నేముకోవాలండి. ఎందుకంటే చిన్న చిన్న జొన్న అటుకులన్నీ కిందకు వచ్చేస్తాయి అన్నమాట. మనం బాగా మంచిగా ఉన్న అటుకులు మాత్రమే దీనికి తీసుకోవాలి. అన్నీ విరిగిపోయినట్టు తీసుకున్నట్లయితే అంత బాగుండదండి. అంటే సరిగా మిక్స్ అవ్వదు అనమాట. ఒక దగ్గర సాల్ట్, ఒక దగ్గర కారం అలా ఉంటుందన్నమాట. ఈవెన్గా మిక్స్ అవ్వదు. అందుకోసం నేను తర్వాత ఒక పెద్దగా బాండలి పెట్టుకున్నానండి. ఆ బాండల్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఫస్ట్ శనక్కాయ పప్పులు వేసుకోవాలి. శనక్కాయ పప్పులు సగం వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నానండి. మనము శనక్కాయ పప్పులు ఫుల్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ వేసుకొని ఇవన్నీ ఫ్రై అయ్యేంత లోపల ఆ పప్పులు అనేటివి మాడిపోతాయి. అందుకోసమని శనక్కాయ పప్పుల్ని సగం ఫ్రై చేసుకొని ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వాటిని కూడా కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను బాదము, ఎండు ద్రాక్ష కూడా వేసుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ మనము జీడిపప్పులు అవి కూడా వేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఎండు ద్రాక్ష, బాదం మాత్రం వేసాను అనమాట. ఇవి కూడా వేసుకొని బాగా కాసేపు ఫ్రై చేసుకోవాలి. మనం ఇలాంటి రెసిపీస్ అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెట్టినట్లయితే వాళ్ళు బయట ఫుడ్కి కూడా అలవాటు అవ్వరండి. మనము ఇంట్లోనే చేసి పెట్టడం వల్ల చాలా హెల్దీ కూడా. పిల్లలకి బయట తెచ్చుకునే కంటే కూడా మనకి బయట వాళ్ళు వేసిన ఆయిల్లోనే వేయడము, ఆల్రెడీ ఎక్కువ అంటే ఇప్పుడు మనము ఆయిల్ అనేది మనం ఒక్కసారి వాడతామండి, మళ్ళా వాడడం కదా. ఒకవేళ మనం ఏదైనా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మిగిలినా కూడా 1 or 2 డేస్కి మనం అది వాడేసుకుంటూ ఉంటాము. బయట అలా ఉండదండి. ఆయిల్ అనేది వాళ్ళు వేసిన ఆయిల్లోనే హీట్ చేస్తూనే ఉంటారు. అలా ఆయిల్ అనేది ఎక్కువ సార్లు హీట్ చేసి మనం తినడం వల్ల అంత హెల్దీ కాదు, పిల్లలకైనా కానీ పెద్దలకైనా కానీ. అవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో శనగలు వేసుకొని, శనగల్ని ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకొని ఆ తర్వాత అందులో ఉప్పు, పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ నేను 2 ప్లేట్స్లోకి జొన్న అటుకులు వేసుకున్నాను కదా, సగం తాలింపు ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను, సగం వచ్చి బాండిల్లోనే పెట్టేశానండి. ఒక ప్లేట్లో ఉన్న జొన్న అటుకులన్నీ ఇలా బాండిల్లో వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఈవెన్గా మనము అటుకులు మనం కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలండి. అవి ఊరికే చాలా డెలికేటెడ్గా ఉంటాయి, విరిగిపోతాయి అన్నమాట. ఎస్పెషల్లీ జొన్న అటుకులు. మామూలుగా రైస్ అటుకులు అయితే అలా ఉండదు, కొద్దిగా గట్టిగానే ఉంటాయి అవైతే. ఇలా పైన మంచిగా ఉన్న అటుకులన్నీ ఇలా వేసేసుకోవాలి. కింద కొద్దిగా దుగ్గుగా పొడిగా ఉంటుంది కదా, దాన్ని పక్కకు పెట్టేసేయాలండి. ఇలాగా మనం అటుకులు కలిపేటప్పుడు మధ్యలోకి కలపకుండా కింద బాండలి కింద నుంచి మనం కలపడం వల్ల చాలా అవి విరగకుండా చాలా బాగా అంటే మిక్స్ కూడా చాలా బాగా అవుతాయి అన్నమాట. ఇలాగా బాండిల్లో ఒక ప్లేట్లో ఉన్న జొన్న అటుకుల్ని సగం తాలింపు వేసి కలిపేసుకున్నానండి. ఇంకొక సగము ఇంకో ప్లేట్లో ఉంది కదా, దానిని కూడా బాగా ఫ్రీగా ఉన్న అందులో వేసేసుకొని వాటిని కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట. మీరు చూసినట్లయితే పచ్చిమిరపకాయలు గ్రీన్గా లేకుండా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి కదండి, అలా ఉంటేనే మనకు బాగుంటాయి అన్నమాట. దానికి ఉప్పు బాగా పట్టేస్తుంటుంది. అది ఒకవేళ పిల్లలు తిన్నా కూడా కారము కొద్దిగా తక్కువ అనిపిస్తుంది అనమాట, మరి ఎక్కువ కారం లేకుండా. ఒకసారి ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి, మళ్ళా వదిలిపెట్టరు. ఎప్పుడైనా పిల్లలు అడిగినా కానీ మనకు తినాలనిపించినా కానీ మళ్ళా చేసుకుంటారండి. చాలా మంచి హెల్దీ రెసిపీ ఇదైతే. ఇందులో మనము వాడిన ఐటమ్స్ అన్నీ కూడా చాలా హెల్దీవే అండి. బాదం కానీ, ఎండు ద్రాక్ష కానీ, శనక్కాయ పప్పులు కానీ అవన్నీ కూడా. అంతే అండి, కరకరలాడే కారం జొన్న అటుకులు రెడీ అయిపోయాయండి. ఎవరైనా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. నార్మల్ అటుకులతో అయినా సేమ్ ప్రాసెస్సే, జొన్న అటుకులతో కూడా సేమ్ ప్రాసెస్సే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.